సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కై రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు సీమ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. కరువు వచ్చినప్పుడు తాగేదానికి కానీ పరిశ్రమలకు కానీ చెన్నైకి నీరు అందియాలన్నీ కూడా 58 టీఎంసీలు మినిమం నీళ్లు కావాలి, తాగేదానికి కావాలండి. ఈరోజు 101 టీఎంసీ మనకు అలాట్మెంట్ ఉన్నా కూడా 20 సంవత్సరాల్లో కేవలం 2 సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా మనకు అలాట్మెంట్ ఉన్నా కూడా నీళ్లు వాడుకోలేని పరిస్థితి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వాడుకోలేకపోయినాం? 840 అడుగుల కంటే దిగువకపోతున్నాయి కాబట్టి నీళ్లు వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ మాత్రం రోజు 7 టీఎంసీలు నీళ్లు తోడేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితికి నివారణ చేయాలా, రాయలసీమకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా రాయలసీమ ప్రాజెక్టు అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2020 మేలో ఈ ప్రాజెక్టు 3850 కోట్లతో ప్రారంభించి దాదాపు 1000 కోట్లు పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మేమేం అడిగాము, రాయలసీమ ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించేదానికి ఈ ప్రాజెక్టులన్నీ అవసరమవుతున్నాయి. దాదాపు కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ పథకాల వల్ల రాయలసీమ ప్రాంతం అంతా కూడా సాగునీరు తాగునీరు అందుతుందని మేము స్పష్టంగా చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, అసలు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి డబ్బు కేటాయించి పనులు ప్రారంభిస్తే ఆ పనులను ఆఫ్ చేయమని రేవంత్ రెడ్డి గారు సూటిగా మన ముఖ్యమంత్రి గారికి చెప్తే అది చెప్పింది వాస్తవా కాదా అని మేము ఎదురుగా ప్రశ్నించాం. అది వాస్తవం అయితే వాస్తవం అనండి, కాదంటే కాదనండి.